హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో రెడీమేడ్ ఫ్రాక్ అనమాట. ఫ్రంట్ వర్క్తో బోట్ నెక్ వచ్చింది ఇలాగా. అలాగే బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్కే సింపుల్గా ఇచ్చాడనమాట. ఇది డ్రెస్ ఫ్రాక్ వేసుకునేటప్పుడు అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు ఇక్కడ చిన్నగా డ్రాప్ నెక్ ఇచ్చి థ్రెడ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇలాగా బ్యాక్ సైడ్ నెక్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి. మధ్యలో ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇలా కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని పక్కన పెట్టుకుని ఇలా పేపర్ క్యాన్వాస్ ఇలా లైనింగ్ పీస్ని తీసుకోండి. ఇలా లైనింగ్ పీస్ తీసుకుని ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని ఇలా పైనుంచి కిందకి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత 3.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి. సైడ్కి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇలా ఈ భాగాన్ని ఇలా 1, 2, 3.5 ఈ మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని తర్వాత ఇక్కడ ఇలా డ్రాప్ నెక్లా మార్కింగ్ చేసుకోండి. ఇంతే, సింపుల్ అండి. డ్రాప్ నెక్ తీయడం చాలా నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకుని ముద్దగా తర్వాత ఈ భాగాన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఇలా పైన ఇలా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకోవచ్చు, లేదంటే ట్యాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలాగ మార్కింగ్ ఇలాగ మనకి డ్రాప్లా వస్తుంది. ఇప్పుడు ఈ భాగానికి చుట్టూ 1 ఇంచ్ ఉండేలా ఈ భాగం పేపర్ క్యాన్వాస్ని కటింగ్ చేసుకోండి. మిడిల్లో మాత్రం కటింగ్ చేయకండి. తర్వాత ఇలాగ లైనింగ్ పీస్ పై పెట్టి ఈ లైనింగ్ పీస్ దగ్గర నుండి పైనుండి స్ట్రైట్గా ముందే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ భాగాన్ని ఇలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా పేపర్ క్యాన్వాస్ని లైనింగ్ పీస్ని కూడా ఇలా కలుపుకొని స్టిచ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా 1/4 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుని ఈ 1/4 ఇంచ్ క్లాత్ని ఇలాగా పేపర్ క్యాన్వాస్ పై ఇలాగ ఫోల్డింగ్ చేయండి. ఇలాగా సన్నగా వస్తుంది. ఇలాగ ఫోల్డింగ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని పక్కన పెట్టుకుని మనం ఫ్రాక్ని బ్యాక్ పార్ట్కి ఇలా డోరీస్ థ్రెడ్స్ తీసుకోండి. ఇలా సెంటర్ ఇలా డోరీస్ థ్రెడ్ని ఇలా తీసుకుని మిడిల్లో ఫస్ట్ ఇక్కడ చిన్న టాకా వేసుకోండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెడీ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని 1/2 ఇంచ్ పైకి ఉండేలా చూసుకుని ఇలా అటు ఇటు పిన్నుల్ని కదలకుండా సెంటర్ చూసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని సైడ్ కూడా పెట్టుకోండి. పిన్నులు పెట్టుకుంటే మనకి నెక్ కదలకుండా కరెక్ట్గా బ్యాక్ సైడ్ సెంటర్ వస్తుందన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కింద భాగంలో నెక్ని ఇలా కిందకి ఉండించుకోవాలి. ఇలా పైకి రాకుండా చూసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పొరపాటునే మనకి ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది. అలా అవ్వకుండా చూసుకుంటూ నిదానంగా ఇలా డ్రాప్ నెక్ మనం డిజైన్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ ఆధారంగా కదలకుండా పిన్స్ పెట్టాం కదా, ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డోరీస్ థ్రెడ్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పక్కనే పిన్నులు ఉన్నాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ దగ్గర మళ్ళీ పాదమంచు ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ అవుట్ సైడ్ ఇలా పాదమంచు ఉండేలా చూసుకొని స్టిచ్ చేయండి. చాలా సింపుల్ అండి. నెక్ ఇలా బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ నెక్ రాకుండా చూసుకుని స్టిచ్ చేసుకోవాలంతే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ భాగాన్ని మిడిల్లో ఎగస్ట్రా ఉన్న పీస్ని ఇలాగ డ్రాప్లా వచ్చింది కదా, ఈ భాగాన్ని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా ఇలా స్టక్స్ ఇచ్చుకోండి. ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం కుట్టు దాటకుండా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలాగ నెక్ పీస్ లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అనుకుంటే నీట్గా నెక్
మనకి డ్రాప్ నెక్లా వస్తుంది. పైన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ భాగాన్ని ఇలా పెట్టి ఈ చివర్లో థ్రెడ్ దగ్గర రబ్ చేసుకుని ఇక్కడ ఎడ్జి వారా స్టిచ్ చేసుకోండి. నెక్కి లైనింగ్ పీస్ బయటికి రాకుండా మెయిన్ పీస్ కనిపించేలా ఉండాలి. లోపలికి వెళ్ళిన లైనింగ్ పీస్ బయటికి కనిపించకుండా ఉండేలా చూసుకుంటూ ఫోల్డింగ్ ఈ చివరి భాగంలో కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలాగా పక్కనే మళ్ళీ పాదమంచు ఉండేలా ఒక కుట్టు వేసుకోండి. ఇలా వేసుకుంటే డోరీస్ థ్రెడ్ని ఇలా ముడి వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఇలా డ్రాప్ నెక్ డ్రెస్కి అలాగే ఫ్రాక్ అయినా చిన్నపిల్లలకి వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ విధంగా రెడీ చేసుకుంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.